ఆసియా కప్ 2025లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో విజయం సాధించి పాకిస్తాన్ ఫైనల్ చేరుకుంది. సూపర్ 4లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించింది. ఆదివారం దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్లో భారత్, పాక్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలో భారత్, పాక్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ఓ ఎడిషన్లో 3 సార్లు భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్లు జరగడం కూడా ఇదే తొలిసారి. ఆసియా కప్ 2025లో గ్రూప్ స్టేజిలో ఒకసారి, సూపర్ 4 స్టేజిలో మరోసారి భారత్, పాక్లు తలపడ్డాయి. ఈ 2 మ్యాచ్ల్లోనూ భారత్ గెలుపొందింది. ఇదిలా ఉంటే భారత్, పాక్ ఫైనల్ ను ముందే ఫిక్స్ చేశారంటూ నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఈ టోర్నమెంట్లో బంగ్లాదేశ్కు అన్యాయం జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సూపర్ 4 స్టేజిలో బంగ్లాదేశ్ జట్టు వరుసగా 2 రోజుల్లో 2 మ్యాచ్లు ఆడింది. బుధవారం భారత్తో తలపడగా ఆ వెంటనే గురువారం పాకిస్తాన్తో ఆడింది. ఈ టోర్నీలో పాల్గొన్న మరే జట్టు కూడా వరుసగా 2 రోజుల్లో మ్యాచ్ ఆడలేదు. పాక్ మ్యాచ్కు కనీసం ఒక్క రోజైనా విశ్రాంతి ఉంటే బాగుండేదని బంగ్లా ఫ్యాన్స్ అంటున్నారు. భారత్తో మ్యాచ్ ఆడడంతో బంగ్లా ఆటగాళ్లు శారీరకంగా అలసిపోయారు. మరుసటి రోజే పాక్తో మ్యాచ్ జరగడంతో తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ప్రదర్శించలేకపోయామని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఒకరోజు విరామం దొరికి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. షెడ్యూల్ రూపొందించేటప్పుడు కాస్త అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ఇలా జరిగేది కాదని అంటున్నారు.